హే గైస్ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్. ద కిల్లర్స్ గేమ్ ఇదొక యాక్షన్ కామెడీ మూవీ. రన్ టైం 1 hour 35 minutes మాత్రమే ఉంటది. రీసెంట్ గా అమెజాన్ ప్రైమ్ లో తెలుగు ఆడియోలో స్ట్రీమ్ అవుతుంది. జస్ట్ ఇందాకే కంప్లీట్ చేశా. ఇందులో మన మెయిన్ లీడ్ గా డేవ్ బటిస్టా ఉన్నాడు గైస్. అదే ఒక 10 years బ్యాక్ WWE లో వరల్డ్ హెవీ వెయిట్ ఛాంపియన్. అండ్ ఇంకో చిన్న రోల్ లో డ్రీవ్ మ్యాకింటైర్ కూడా ఉన్నాడు. నాకు WWE ఫేక్ అని తెలుసు, అయినా కూడా చిన్నప్పటి నుంచి చాలా ఇష్టంగా చూస్తాను. సో WWE నుంచి బయటికి వచ్చి ఎవరైనా హాలీవుడ్లో మూవీ తీస్తే ఖచ్చితంగా చూస్తాను గైస్. సో ఇప్పుడు ఈ మూవీ ఎలా ఉంది, చూడొచ్చా అనేది మాట్లాడుకుందాం. అంతకుముందు మన ఛానల్కి కొత్తగా వచ్చుంటే మన రివ్యూస్ అండ్ రికమెండేషన్స్ మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి కొంచెం సపోర్ట్ ఇవ్వండి భయ్య. అలాగే ఒక్క లైక్ కూడా వేయండి, ఈ వీడియోకి ఇంకొంచెం బూస్ట్ ఇచ్చినట్లు అవుతుంది. సో సింపుల్గా ఈ మూవీ ప్లాట్ ఏంటంటే, మన హీరో ఒక కాంట్రాక్ట్ కిల్లర్, అంటే ఒక్కళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని వాళ్ళు చెప్పిన వాళ్ళనే చంపుతూ ఉంటాడు. అలా ఒకరోజు తనే ఇంకొకళ్ళకి కాంట్రాక్ట్ ఇచ్చి నన్ను చంపేయండి అని చెప్తాడు. సో అసలు అలా ఎందుకు చెప్పాడు, అసలు ఆ రీజన్ ఏంటి అనేది మీరు మూవీలో చూస్తారు. సో ఇప్పుడు ఈ మూవీ నాకు ఎలా అనిపించిందో చెప్తాను. ముందైతే ఈ మూవీ లాస్ట్ ఇయర్ హాలీవుడ్ లో రిలీజ్ అయ్యి అట్టర్ ఫ్లాప్ అయ్యింది గైస్. నేనైతే షాక్ అయ్యా. నాకైతే పర్లేదు, బానే ఉంది అనిపించింది గైస్. మేబీ హాలీవుడ్ లో ఇలాంటి యాక్షన్ కామెడీ మూవీస్ చాలా వస్తాయి కదా, సో వాళ్ళకి పెద్దగా నచ్చలేదేమో. నాకైతే బానే ఉంది అనిపించింది గైస్. సూపర్ అనట్లేదు, స్టోరీ చాలా రొటీన్ గా ఉంటది. ఈ మూవీ మనకి కొత్తగా ఏం ఆఫర్ చేయదు గైస్. జస్ట్ యాక్షన్ అండ్ కామెడీ సీన్స్ కోసం మాత్రమే చూడాలి. ఎస్పెషలీ కొన్ని సీరియస్ సిచ్యువేషన్స్ లో వచ్చే కామెడీ అయితే చాలా బాగుంది. మెయిన్ గా క్లైమాక్స్ ఫైట్ కూడా చాలా బాగుంది గైస్. అండ్ సెకండ్ హాఫ్ లో డ్రీవ్ మ్యాకింటైర్ తో ఒక చిన్న ఫైట్ సీక్వెన్స్ ఉంటది, అది చాలా బాగుంది. ఆ 10 minutes మాత్రం చాలా హిలేరియస్ గా ఉంటది. కొన్ని యాక్షన్ సీన్స్ లో గన్ తో కాలిస్తే ఆ బ్లడ్ డైరెక్ట్ మన ఫేస్ మీద పడినట్లు అనిపించింది గైస్. లైట్ గా వైలెన్స్ కూడా ఉంది. అండ్ ఈ మూవీ ఫ్యామిలీతో అయితే అస్సలు చూడకూడదు గైస్. కొన్ని చిన్న అడల్ట్ సీన్స్ ఉన్నాయి. అండ్ ఎందుకో బటిస్టా ఫేస్ చాలా చేంజ్ అయింది అనిపించింది. అంటే కొన్ని సీన్స్ లో ఎలా అనిపించింది అంటే, WWE గేమ్స్ ఉంటాయి కదా, అందులో యానిమేటెడ్ క్యారెక్టర్స్ ఉంటారు కదా, అలా అనిపించింది. సో ఓవరాల్ గా ఓటీటీనే కాబట్టి ఈజీగా ఒకసారి చూసేయచ్చు. తెలుగు డబ్బింగ్ కూడా చాలా బాగుంది. అండ్ ఇందాక చెప్పినట్లు ఫ్యామిలీతో అయితే అస్సలు చూడకండి గైస్. కొన్ని అడల్ట్ సీన్స్ ఉన్నాయి అండ్ కొంచెం గోర్ కూడా ఉంది. సో ఓవరాల్ గా నా సైడ్ నుంచి రికమెండెడ్ 60% యాజ్ ఎ డీసెంట్లీ ఎంగేజింగ్ యాక్షన్ మూవీ విచ్ ఆఫర్స్ నథింగ్ న్యూ. ప్రైమ్ లో తెలుగు ఆడియోలో స్ట్రీమ్ అవుతుంది. సో ఇది గైస్ ద కిల్లర్స్ గేమ్ మూవీ గురించి. ఆల్రెడీ ఈ మూవీ మీరు చూస్తుంటే మీకు ఎలా అనిపించిందో కామెంట్స్ చేసి చెప్పండి. నెక్స్ట్ శివరపల్లి సిరీస్ రివ్యూ రాబోతుంది. అదే మన పంచాయత్ సిరీస్ ని తెలుగు రీమేక్ చేశారు కదా, ఆ సిరీస్ రివ్యూ ఇవ్వబోతున్నాను. ఆ రివ్యూ మిస్ అవ్వకూడదు అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. జై హింద్.